లక్ష్మీ పార్వతి అనేటువంటి ఒక వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో చంద్రబాబు నాయుడు గారిని బ్లైండ్ చేయటం కోసం ఎన్నో రోజుల నుంచి ఆమెని తిప్పుతూ ఉంటారు. అట్లాగే వెన్నుపోటు అంటూ చంద్రబాబు నాయుడు గారికి చూపించడానికి ఒక సాక్ష్యంగా లక్ష్మీ పార్వతిని చూపిస్తూ ఉంటారు. అయితే లక్ష్మీ పార్వతి గారు రాకముందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఎన్టీఆర్ గారికి తోడుగా ఉండి చైతన్య రథాన్ని నడిపి ఆయన కోసం పనిచేసినటువంటి వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవ విషయం. నిన్న రేణుకా చౌదరి గారు చెప్పినటువంటి ఇంటర్వ్యూలో ఆ రోజు ఎన్టీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలబడటం, ఆయన చైతన్య రథం నడపటం, ఆయన ఎక్కడైనా విశ్రాంతి తీసుకుంటే అక్కడే ఆయన హరికృష్ణ గారు అక్కడే విశ్రాంతి తీసుకోవటం, అంటే ఒక బాడీ గార్డు, ఒక సంరక్షకుడుగా, తండ్రికి సంరక్షకుడుగా పూర్తి సేవలు అందించినటువంటి వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు అని చెప్పి క్లియర్గా చెప్పేశారు. అయితే ఇక్కడ లక్ష్మీ పార్వతి అనేటువంటి ఒక ఎపిసోడ్ రావటం, ఆమె స్వార్థం గుండానే ఆ కుటుంబాలలో విభేదాలు వచ్చాయి అని రేణుకా చౌదరి గారు చెప్పారు. అంతేకాకుండా మీరు ఎక్కడ మైక్ అందిస్తే అక్కడ మా లక్ష్మీ పార్వతి హరికథలు చెప్తూ ఉంటుంది. నిన్న ఏదో వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో మహిళా విభాగం మీటింగ్ జరిగింది. అందులో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ గారిని వైశ్రాస్ హోటల్ మీద చెప్పులు ఇసిరేశారు, ఆయన దారుణంగా అవమానం చేశారు అని చెప్పేసి మన హరికథ స్టార్ట్ చేసింది. అయితే అప్పట్లో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు, ఎందుకంటే ఆ రోజు ఏం జరిగిందనే దానికి ఎక్కడా కూడా సాక్ష్యాలు లేవు, ఆ రోజు ఏం జరిగిందనేదంతా ఊహించుకున్నటువంటిదే ఇప్పటిదాకా సొసైటీలోకి వచ్చింది. కాబట్టి ఆ రోజు ఏం జరిగింది, అసలు లక్ష్మీ పార్వతి ఏం చెప్తుంది, ఆ రోజు ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, ఎన్టీ రామారావు గారు పార్టీని రన్ చేయాలి, కానీ వైశ్రాస్ హోటల్ దగ్గరికి ఎన్టీఆర్తో పాటు లక్ష్మీ పార్వతి వెళ్ళాల్సిన పని ఏంటి? ఎందుకంటే మగవాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ఆ రోజుల్లో, నువ్వు ఇంటికి పరిమితమై ఆయన ఆరోగ్యాలను చూసుకున్న దానివి, నీకేం పని ఉండి ఎన్టీఆర్ గారితో పాటు వైశ్రాస్ హోటల్కి వెళ్ళావు? అది వెళ్ళటమే కాదు, ఆమె ఏం చేసిందో ఘనకార్యం, ఘనపాట్టిరాలు ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం. సరే, ఒకసారి ఏదైతే మన లక్ష్మీ పార్వతి ముందు కథ స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ కథలు చెప్పడంలో పాపం వీరగంధం సుబ్బారావు దగ్గర నుంచి బాగా నేర్చుకుని వచ్చింది కాబట్టి ఆ కథ స్టార్ట్ చేస్తుంది. ఆ కథ అయిపోయిన తర్వాత ఆ రోజు ఏం జరిగింది అనే దాని గురించి మన వివరంగా చెప్పడం జరిగింది. ఒకసారి ఆమె చెప్పేటువంటి హరికథ ముందు మనం వినాలి. ఈ ఎన్నిపోటు ఎపిసోడ్ చెప్పుకుంటానే ఇన్నాళ్ళు పొలిటికల్గా ఏమైనా సర్వే అయిందనేది వాస్తవ విషయం. మరి ఎన్టీఆర్ని దించడానికి వాళ్లే కుట్ర పన్నారు. తర్వాత చూస్తే ఇక ఆయన ఎంత దారుణంగా అవమానం చేశారంటే వైస్రాయ్ హోటల్ కి ఇదేంటి అన్యాయం అని చెప్పి అడగటానికి వెళితే అక్కడ చెప్పులు వేయించాడు. చాలా మంది దుష్ప్రచారం చేస్తారు, ఎన్టీ రామారావు గారి మీద చెప్పేశారు అయ్యి అని. అన్ని అబద్ధం. ఆవిడ మైక్ అందుకుని తొడగొట్టినప్పుడు కింద ఉన్నవారు ఆకతాయి రెచ్చిపోయి లక్ష్మీ పార్వతి మీద వేసి, ఇప్పుడు కోపం అందరికి రామారావు గారి మీద ఎవరికి లేదు, లక్ష్మీ పార్వతి మీదే స్లోగన్స్. వీడియోలు లేవు కాబట్టి ఇవాళ ఏది చెప్తే అది నిజం అవుతుంది అనుకుంటారు. ప్రత్యక్ష సాక్షిగా నేను చెప్తున్నాను. అది మన అక్క చరిత్ర, మన అక్క బతుకు. ఆ రోజుల్లోనే వైశ్రాస్ హోటల్ దగ్గర తొడగొట్టిందంట. అప్పట్లో అంత జోరు హుషారుగా ఉన్నది కాబట్టే ఇన్నాళ్ళు రాజకీయాలలో రాగలిగింది. ఎందుకంటే నేను అడిగేది ఏంటంటే ఎన్టీ రామారావు గారిని నిజంగా వాస్తవానికి లక్ష్మీ పార్వతి అనేటువంటి ఒక వ్యక్తి రావటం, ఒక నియంతలాగా వ్యవహరించటం, ఒక షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించడంతో తెలుగుదేశం పార్టీలో చాలామంది అసంతృప్తి మొదలైంది. ఆ తర్వాత అది చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. మీరు పార్టీని తీసుకుంటారా తీసుకోండి, లేకపోతే అశోక్ గజపతిరాజు గారిని మేము ముఖ్యమంత్రిని చేస్తాం అని చెప్పేసి ఎమ్మెల్యేలు చాలామంది కూడా చంద్రబాబు నాయుడు గారు మొహం మీద చెప్పేశారు. సరే, దీని వివరణ గురించి మాట్లాడదామనే చాలా సందర్భాలలో ఎన్టీఆర్ గారు దానికి ససేమారు. ఎందుకంటే అప్పట్లో మన అమ్మగారి సేవలో తరించిపోయారు ఆయన కూడా. ఆ మాయలో చెప్తారు కదా, ఏలినాటి శని నేను ఎలా పడతాను చూడంటే శివుడు నాట్యం చేస్తుంటే శివుడు నాట్యాన్ని చూశాడంట శనీశ్వరుడు. అబ్బా శివయ్య ఏం నాట్యం చేసావన్నాడంట. దెబ్బకే ఈయన మహిషాసురుడికి ఒక వరం ఇచ్చేశాడు, నేను ఎవరిని ఎత్తిని చేపెడితే వాళ్ళు చనిపోయేటట్టు అని చెప్పేసి వరం ఇచ్చాడు భస్మాసురుడికి. మహిషాసురుడు కదా, భస్మాసురుడికి. ఎందుకని ఆయన తపస్సుకు మెచ్చి ఎమ్మటే ఆయనకు డౌట్ వచ్చేసింది, ఒరే నీ శివ ఇచ్చినటువంటి వరం పనిచేస్తా లేదా అని చెప్పి శివుడిని ఎత్తున చేయబెట్టాలని పరిగెత్తాడంట. అప్పుడు శివయ్య ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగులు అంకించేశాడు. చెట్టల్లో పుట్టల్లో కాళ్ళ కింద ముళ్ళు గుచ్చుకుంటున్నా పరిగెడతా ఉన్నాడు. ఈయనేమో ఆగు శివయ్య, నువ్వు ఇచ్చిన వరం కరెక్టా కాదా చెక్ చేస్తానని చెప్పేసి ఆయన వెనకాల పడుతున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి
ఒక అందమైనటువంటి మహిళ రూపంలో వచ్చి మాయ చేసి, ఆ మాయలో అతని చేత నేను ఎలా భంగిమ చేస్తాను అలా భంగిమ చేయి, నేను నీ భంగిమ కానీ నాకు నచ్చినట్లయితే, నేను నాట్యంలో ఓడిపోతే నేను నీతోటి అంటే నీకు నా సర్వస్వం అర్పిస్తానని చెప్పడంతో ఈ తెలియలేని మూర్ఖుడు కదా, ఇక నాట్యం చేస్తున్న టైంలో ఒక్కసారిగా ఆయన భంగిమ చేస్తా నెత్తిని ఇలా చేయబెట్టింది. అవనేం చేశాడు, టపక్కని చేయబెట్టాడు, భస్మం అయిపోయాడు. తర్వాత చెట్లలో పుట్లలో దాక్కున్న శివయ్యని నందీశ్వరుడు అడిగాడంట, ఏంటి నంది నవ్వుతున్నావంటే, శివయ్య కైలాసంలో హాయిగా ఉండేవాడివి, ఆ శనీశ్వరుడు చూశాడు, చూడు ఈరోజు చెట్టల్లో తుప్పల్లో పరిగెత్తాల్సి వచ్చింది. అంటే అదొక కాల మహిమ, అది అంటారు కదా చరిత్ర కోసం అని చెప్పి. అలాగే ఎన్టీఆర్ నెత్తిని కూడా శని బట్టి ఈ దరిద్రాన్ని ఆత్మకథలు రాస్తానని చంచి గుడ్డ క్లాత్ 4 బుక్కులు పెట్టుకొని వస్తే ఆత్మకథ రాస్తానని ఎన్టీఆర్ జీవితానికి ముగింపు కథ రాసింది. వివాహం చేసుకున్న దగ్గర నుంచి రాజకీయ ఆకాంక్ష ఎక్కువైంది, రాజకీయంగా ఎదగాలనే కోరిక పెరిగిపోయింది. అందులో ఆమెకు నచ్చిన వాళ్ళు, ఆమెకు బహుమతులు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ పేర్లు మాత్రం మినిస్టర్ కోటాలో ఇచ్చేసి మిగిలిన వాళ్ళని పక్కన పెట్టడం, పార్టీలో కొంత వైషమ్యాలు రావటం. ఆమె చెప్పింది అప్పట్లో నాకు చీరలు, పట్టు చీరలు, నగలు అవన్నీ గిఫ్ట్గా ఇచ్చేసేవాళ్ళు, ఆ ఎన్టీఆర్ గారు కోప్పడతారు, నేను తీసుకునేదాన్ని కాదు. తీసుకున్నదో లేదో తర్వాత వేరే విషయం. ఆమె రాజ్యాంగేతర శక్తిగా మారిన మాట వాస్తవ విషయమే. అది తెలుగుదేశం పార్టీకి ప్రాణ సంకటంగా మారిన సమయంలో తప్పనిసరి పరిస్థితి తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. ఆ ఉన్న ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన వెనకాల ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేలతో పాటు ఎగేసుకొని అక్కడికి వచ్చి రండిరా చూసుకుందామని చెప్పి తొడగొట్టిందంట. సరే, తొడగొడితే మామూలుగా తొడగొడితే ఎవరు నూరుకుంటారా? అది కూడా అంత పెద్ద జనాలు ఉన్న టైంలో ఎవడో ఒకటి చెప్పేసినప్పుడు ఆటోమేటిక్గా చెప్పులు పడతానే ఉంటాయి. అది ఎన్టీఆర్ గారికి తగిలిందా లేదనేది కాదు, అది ఆటోమేటిక్ జరుగుతూనే ఉంటుంది. కానీ అక్కడ కోపం అంతా కూడా లక్ష్మీపార్వతి మీదే. అంటే లక్ష్మీపార్వతి ఏమీ తెలియని అమాయకురాలాగా, పెద్ద కక్కాలాగా మీడియా ముందుకు వచ్చేసి, పెద్ద పత్తిత్తులాగా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. నువ్వు రాకుండా ఉంటే ఇలా దౌర్భాగ్యం పట్టేది కాదు. ఇలా పార్టీలో ఇలా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఆ ఎన్నుపోటు అనే ఎపిసోడ్ ఉండేది కాదు. నువ్వు వచ్చి ఈ పార్టీకి ఎన్నుపోటు అనే దరిద్రాన్ని తీసుకొచ్చి పెట్టావు. కాబట్టి లక్ష్మీపార్వతి పెద్ద అమాయకురాలు, నాకేం తెలియదు అనుకుంటుంది. ఎన్టీఆర్ గారిని హస్తగతం చేసుకొని, పార్టీని హస్తగతం చేసుకొని, అలాగే ఎన్టీఆర్ గారి ఆస్తుల్ని హస్తగతం చేసుకోవాలని విపరీతమైనటువంటి ప్లాన్లు చేసింది. కృత్రిమంగా ఆయనకి అప్పట్లోనే స్టెరాయిడ్స్ ఇచ్చేసి ఆయన హార్ట్ స్ట్రోక్కి కూడా కారణమైందని చెప్పి చాలామంది మాట్లాడారు. ఎందుకంటే గతంలో ఆమె ఒకసారి ఆయన స్ట్రోక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి స్టెరాయిడ్స్ ఇవ్వటం ద్వారానే అధిక ఉద్రేకతతో ఆయనకి వచ్చిందని కూడా చెప్పినప్పుడు అది వయసు ప్రభావం అని చెప్పింది. కానీ అప్పట్లో ఎందుకు వచ్చిందంటే మానసిక ఆవేదన అంటది. కాబట్టి ఇలా చాలా దరిద్రమైనటువంటి పనులు చేసింది. సందర్భానికి ఒక్కసారి యాడో నరసరాపేటలో నుంచి బయలుదేరి పూటకు గతి లేనిది ఇవాళ మరి ఈ స్థాయికి ఎదిగిందంటే ఎన్ని కొంపలు ఆర్పి, ఎన్ని కొంపల్లో నిప్పు పెడితే ఈ స్థాయికి ఎదిగిందో మనం చూడాలి. పెద్ద పత్తిత్తులాగా మైకు తీసుకున్నట్టు ఆయన నన్ను చూసి ప్రేమించారు, నన్ను చూసి ఫోన్ చేశారు, నాకు నేను మాట్లాడాను, ఏదేందో చెప్తుండదు కహానీలో. ఎట్టనో కర్మగాలి పడిపోయింది. చెప్పే కదా, శనీశ్వరుడు అంతటి కళ్ళ చూపు శివుడికే తప్పలేదు బాధ. ఎన్టీఆర్ ఏం పెద్ద గొప్ప, ఏం చేస్తావు, అలా పట్టిందనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇంకా నీ హార్మోని పెట్టెలో కథలు కట్టిపెట్టు. జనాలు కదా, ఆడవాళ్ళు తంతారు నేను తొందరలోనే, ఆ సమయం దగ్గరలోనే ఉంది. కాబట్టి ఇదన్నమాట మన అక్క ఆఫ్ ద రికార్డ్ చరిత్ర, దరిద్రమైనటువంటి చరిత్ర. సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఇంకా చంద్రబాబు నాయుడు నిందించే ప్రయత్నం